కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ అయితే జైలు నుంచి విడుదలవ్వడం జరుగుతుంది. అయితే అల్లు అర్జున్ ఇంటికి కొద్దిసేపటి కిందట కీలకంగా చూసుకుంటే 'పుష్ప 2' డైరెక్టర్ అయిన సుకుమారే కానీ, 'పుష్ప 2'కి సంబంధించిన ప్రొడ్యూసర్ రవికుమారే కానీ వీళ్ళందరూ కూడా ఒకే కారులో అయితే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అరెస్ట్ అయిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ వెనకాల కనీసం 'పుష్ప' డైరెక్టర్ అయిన సుకుమార్ ఎక్కడ కూడా కనిపించలేదన్నట్టు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం జరిగింది. ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా కొంత దూరంగా ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ మెయిన్గా చికట్పల్లి పోలీస్ స్టేషన్కే కానీ, గాంధీ హాస్పిటల్కే కానీ, తర్వాత నాంపల్లి కోర్టుకే కానీ, అక్కడి నుంచి చంచల్గూడ జైలు వరకు కూడా మెయిన్గా కీలకంగా చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ బన్నీ వాసు తప్పితే ఎవరూ లేరు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే నిన్నంతా కూడా డైరెక్టర్ సుకుమార్ ఎక్కడికి వెళ్ళాడు అనేటట్టు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. మరి ఈరోజు ఉదయాన్నే చూసుకుంటే అల్లు అర్జున్ విడుదలైన వెంటనే కూడా తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. డైరెక్టర్ సుకుమార్తో పాటు ప్రొడ్యూసర్ రవికుమార్ కూడా తన ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి నిన్నంతా ఏం జరిగింది, ఈరోజు ఉదయాన్నే కూడా అల్లు అర్జున్ కలిశారు అనేటట్టు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ కొన్ని ట్రోల్స్ అయితే వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈరోజు ఉదయం 6 గంటలకైతే చంచల్గూడ జైలు నుంచి వెనక గేట్ నుంచి అయితే అల్లు అర్జున్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా సరే అల్లు అర్జున్కి మాత్రం తన జీవితంలో గుర్తుండిపోయే ఇది ఒక మరక కింద మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా పోలీస్ స్టేషన్ అంటే తెలియని వ్యక్తి ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలా 24 గంటల సేపు ఒక గందరగోళం కింద ఒక హై డ్రామాలో ఇదంతా కూడా ప్లాన్ చేసి చంచల్గూడ జైల్లోకి ఒక రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. పైగా ఖైదీ నెంబర్ 7697 అనే నెంబర్ కూడా ఖరారు చేసినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే జైల్లో అల్లు అర్జున్ అయితే కొంత ఇబ్బంది పడినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తనకి హలో अरे सामने गए और नखरे कर रहे హలో టీవీ5 రిపోర్టర్ చెప్పాను కొద్దిగా జరుగుమని రైట్ సైడ్ బయట అన్నా సైడ్కి రానా బయట మాకు రావాలి కదా